హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే జాబ్లు తెలుగులో ఉన్నవి ఏమైనా ఉంటే చెప్పండి అక్క అని. సో ఈ రోజు మనకు అలాంటి ఒక పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, నోటిఫికేషన్ వచ్చింది. సో దాని గురించి తెలుసుకుందాం. సో కంపెనీ పేరు వచ్చేసి మనకి బెరోప్టిక్స్. వీళ్ళు డేటా అనలిస్ట్ తెలుగు స్పీకర్ రోల్ కోసం హైరింగ్ జరుపుతున్నారు. సో కేవలం మనం వారానికి 10 నుండి 20 గంటలు పనిచేస్తే చాలు. హౌస్ వైఫ్స్ కానీ, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్ లో సెలెక్ట్ అవ్వాలంటే ఒక కఠినమైన ఓపెన్ బుక్ ఎగ్జామ్ పాస్ అవ్వాలండి. ఓపెన్ బుక్ అన్నాను కదా, సో మీకు అర్థం అవ్వాలంటే, సో ఈ వీడియోలో ఆ ఎగ్జామ్ ను ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎలా క్రాక్ చేయాలో క్లియర్ కట్ సీక్రెట్ స్ట్రాటజీని చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటగా ఈ జాబ్ ప్రొఫైల్ చూస్తే ఇందులో మనం చేయాల్సిన పని చాలా సింపుల్. గూగుల్ మ్యాప్స్ లో వచ్చే లొకేషన్స్, బిజినెస్ నేమ్స్ మరియు అడ్రస్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో వెరిఫై చేయాలి. సో దీనికి కావాల్సిన అర్హతలు వచ్చేసి, నెంబర్ 1 వచ్చేసి మీరు ఇంటర్ కానీ లేదంటే డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి మీ దగ్గర ఒక ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ మరియు స్మార్ట్ ఫోన్ ఉండాలి. సో ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఉండాలి. సో తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. ఓకేనా అండి? సో ఇంగ్లీష్ బేసిక్స్ వస్తే చాలండి. సో వయసు 18 ఏళ్ళు దాటి గత 5 ఏళ్లుగా ఇండియాలోనే ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి జూలై 30, 2026. ఓకేనా? ఈ నెల జూలై 30 వరకే ఉంది లాస్ట్ డేటు. అర్థమైందా మీకు క్లియర్ గా? సో ఇక అసలు విషయానికి వద్దామండి. సో ఈ జాబ్ కి అప్లై చేశాక వాళ్ళు మనకు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ పెడతారు. ఇది ఓపెన్ బుక్ టెస్ట్ అన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ మనకు పీడిఎఫ్ లో ఇస్తారు. ఆ పీడిఎఫ్ చూస్తూనే మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ టెస్ట్ పాస్ అవ్వాలంటే మీరు కేవలం 2 రకాల క్వైరీస్ మధ్య తేడాను పక్కాగా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ వన్ ఏంటంటే నావిగేషనల్ క్వైరీలు. ఓకేనా? సో అంటే ఇప్పుడు వీడియో టైమ్ లైన్ ఇట్లా ఇచ్చారనుకో, అంటే యూజర్ మ్యాప్స్ లో ఒక ఖచ్చితమైన పేరు పెట్టి వెతికినప్పుడు ఇది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐకియా హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ యూజర్ కు తాను ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా తెలుసు కాబట్టి మ్యాప్ రిజల్ట్ ఖచ్చితంగా ఆ లొకేషన్ ని చూపించాలి. పేరు పక్కగా అంటే పేరు పక్కాగా మ్యాచ్ అయితేనే కదా మంచి రేటింగ్ ఇవ్వాలి, లేదంటే బ్యాడ్ రేటింగ్ ఇవ్వాలి. సో మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. సెకండ్ కేటగిరీ ఏంటంటే కేటగరికల్ క్వైరీస్. అంటే ఇప్పుడు యూజర్ నిర్దిష్టమైన పేరు చెప్పకుండా కేవలం ఒక కేటగిరీని వెతికినప్పుడు ఇది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీ షాప్స్ నియర్ మీ, హాస్పిటల్స్ ఇన్ మాదాపూర్, అంటే చాలా ఉంటాయి కదా. సో అక్కడ ఏం చేస్తారు, యూజర్ బెస్ట్ ఆప్షన్ కోసం చూస్తున్నాడు. దానికి రేటింగ్ ఇచ్చేటప్పుడు మ్యాప్ చూపించే రిజల్ట్ యూజర్ లొకేషన్ కి ఎంత దగ్గరలో ఉందో చూసి రేటింగ్ అనేది డిసైడ్ చేయాలి. సో ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కొన్ని సీక్రెట్ టిప్స్ చెప్తాను, వినండి. టిప్ 1 ఏంటంటే, వాళ్ళు ఇచ్చే 100 పేజీల గైడ్లైన్స్ బుక్ ను బట్టి పట్టకండి. పరీక్ష రాసేటప్పుడు Ctrl+F షార్ట్ కట్ వాడి కీవర్డ్స్ ద్వారా రూల్స్ ని త్వరగా వెతకడం ప్రాక్టీస్ చేయండి. టిప్ నెంబర్ 2 ఏంటంటే, ఈ టెస్ట్ కి ఎలాంటి టైం లిమిట్ ఉండదు కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ప్రతి లొకేషన్ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్, కోఆర్డినేట్స్ కరెక్టో కాదో సొంతంగా రీసెర్చ్ చేసి మరి సబ్మిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇంటర్న్షాల యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి వెంటనే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో మరియు ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచాను. సో ఎగ్జామ్ రాసేటప్పుడు గైడ్లైన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.